శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాన గ్రహాలు మార్పు కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహం ఈ నెల డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీరు ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ నెల మొదటి వారంలో పూర్తి చేసుకుంటే అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అంటే ముందుగా ఒకటేంటంటే చతుర్థ భావానికి సంబంధించింది మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా తల్లిగారి దగ్గర నుంచి కానీ మీ సొంత ఊరు నుంచి ఏదైనా ఆశిస్తుంటే ఒక ధనం అవ్వచ్చు, ఒక స్థిరాస్తి అవ్వచ్చు, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తి అవ్వచ్చు, ఈ సమయంలో మీరు మీ స్వాధీనంలోకి రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ నెల మొదటి వారంలో. అలాగే సప్తమ భావానికి సంబంధించింది వివాహ ప్రయత్నాలు, మీరు ఏదైనా వివాహాన్ని నిశ్చయించుకోవడం కానీ వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ భార్య లేదంటే భర్త నుంచి కానీ జీవిత భాగస్వామి నుంచి కానీ పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా రావాల్సింది ఉంటే అది ఏవైనా సరే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు రావాల్సింది రావడం జరుగుతుంది. అలాగే దైవ సంకల్పం ఉంటుంది. గురువు అనుగ్రహం ఉంటే గురువు మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు దైవ బలం కూడా ఉంటుంది వాడు. అందువలన మన కోరికలు ఏదైనా ఉంటే అవి నెరవేరుతూ ఉంటాయి. సో ఏదైనా ఇది ఈ రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఏదైనా ఉంటే మొదటి వారంలో పూర్తి చేసుకోవడం మంచిది. అంటే దాని తర్వాత కూడా ఇబ్బంది లేదు. దశమ స్థానంలోకి మారుతాడు గురువు వక్రగమనం వల్ల. ఇప్పుడు దశమంలోకి వచ్చినటువంటి గురువు మళ్ళా చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి, స్థిరాస్తి సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం ప్రయత్నం చేస్తూ అవి ఊగిసలాడుతూ దగ్గరికి వచ్చి ముసేవాళ్ళు కొంతమంది మనం ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు చూద్దాం, నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి, ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు అది మీకు పూర్తిగా రావడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదైనా ఫైనల్ అయిపోతుంది, వస్తుందా రాదా మనం ఇంకో ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి శని భగవానుడు కూడా గత కొంతకాలంగా వక్రగమనంలో ఉంటూ నవంబర్ చివరి వారంలో రుజుమార్గంలోకి రావడం, డిసెంబర్ 5 గురువు దశమంలోకి రావడం, అంటే సప్తమ భావం కూడా దశమాతి దశమంగా ఉద్యోగానికి ప్రధానంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండు శుభగ్రహాలు మీకు 7, 10 స్థానాల్లో ఉండడం వల్ల మేజీ గ్రహాలు కంపల్సరిగా ఉద్యోగపరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది, వివాహపరంగా కూడా అనుకూలత ఉంటుంది. ఇక మిగతా గ్రహాలు చూసినప్పుడు రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అటు రాస్యాధిపతిగా దశమాధిపతిగా ఈ డిసెంబర్ 6వ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే వక్రగమనంలో ఉండడం వల్ల ఏంటంటే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో ప్రవేశించేటువంటి గురువు 3వ స్థానం అవడం వల్ల ఉద్యోగంలో మార్పు అన్నది చాలా తప్పనిసరిగా ఈ రాశి వారికి చెప్తూ ఉంటాం. అంటే బుధుడు వక్రగమనం పొందడం, దశమాధిపతి వక్రించినప్పుడల్లా ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి బుధుడు ఒక సంవత్సరంలో 3 సార్లు ఏదో సమయంలో వర్తిస్తూ ఉంటాడు. ఈ వర్తించినప్పుడల్లా ఈ కన్యా రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు బుధుడు మీకు 3వ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి అలాగే కుజుడితో కలగడం వల్ల కంప్లీట్ గా ఉద్యోగంలో తప్పనిసరిగా కొన్ని మార్పులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదో ఒక పోటీ మీకు వృత్తిరీత్యా ఏర్పడడం వల్ల చాలా వరకు అంటే ఫైనల్ గా సక్సెస్ మీకు వస్తుంది, అధికారులు సహకరిస్తారు. అయినప్పుడు కూడా ఏదైనా వృత్తిపరంగా ఇబ్బందులు రావడం వల్ల మీరు టెంపరీగా ఉద్యోగం మానివేయడం కానీ వేరే దానికి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం లాంటి వాళ్ళైతే కంపల్సరీగా మరి కొంతకాలం పాటు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అయితే ఇదంతా కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. రవి మనకి ఈ డిసెంబర్ 15, 16 తారీఖులో చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. వ్యయాధిపతిగా చతుర్థంలోకి వచ్చినప్పుడు మనం ఏదో ఇల్లు మారడం కానీ ఏదైనా ఒక ఊరు మారడం కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే స్థిరాస్తి కొనడం కూడా పెట్టుబడి పెట్టడం, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం,
తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం ఇలాంటివి కూడా మీకు డిసెంబర్ 16 తర్వాత జరుగుతాయి. ఇంకా మరొక మేజర్ విషయం ఏంటంటే శుక్రుడు ప్రస్తుతం శుక్రుడు ఈ డిసెంబర్ 8వ తారీఖున మీకు కంబస్ట్ అవడం జరుగుతుంది. అంటే శుక్ర మౌఢ్యం అన్నది డిసెంబర్ 8తో ప్రారంభం అవుతుంది. దాని కారణం వల్ల శుభకార్యాలు వాయిదా పడతాయి. ఎక్కువగా ఆర్థిక పరంగా అంటే ధన భాగ్యాధిపతి కంబస్ట్ అవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు పనులు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరంగా చికాకులు ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు అనారోగ్యం రావడం కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీకు కొంత అనుకోనుకున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే సేవతో విరోధాలు విభేదాలు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి ఈ బుధగ్రహం వక్రగమనం వల్ల ప్రతి విషయం కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. వీటి నుంచి బయటపడాలంటే మీరు ప్రతి నిత్యం వీలైతే బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తులసమాలు ఇచ్చి అర్చన చేయించుకోవడం కానీ ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినటం కానీ అలాగే సంకటనాశన గణేశ్ స్తోత్ర పారాయణ వల్ల విఘ్నేశ్వరుడికి గరికతో అర్చన చేయడం వల్ల ఈ కన్యా రాశి వారికి ఎదురైన ప్రతి సమస్య కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. స్వస్తి. మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం, వివాహం జరగకపోవడం, ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి 7 సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మేజర్ దోషాలు లాంటి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన 6 నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తు పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల. అంటే వాయువు మూసి ఉండడం, వాయువులో టాయిలెట్లు, వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మదిగా దివాలా తీయడం, అప్పులు పెరిగిపోవడం, ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడవచ్చు, బామ్మర్దవచ్చు, ఇంకోడవచ్చు, వాడు నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం, జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది. చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు. అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది. కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది. లేదు అది వాస్తు సరి అవ్వదు, అది నేచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు. అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు, నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా
వ్యాపార పరంగా నష్టాలు, నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు. ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది. ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం, అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వకపోవడం, భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చిన్న చిన్నగా వాస్తుకి అయితే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు, పరిహారమైన పెద్దగా పనిచేయదు. దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది. మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం, వాస్తు ముఖ్యం, ఇల్లాలు ముఖ్యం, అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం. బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు. ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత, నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే 100% మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది. స్వస్తి.